దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం మనం చేసే పనంతా దీవనకరంగా ఆశీర్వాదకరంగా ప్రార్థన చేసుకుని వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానము: పర్వతం తొలగినను మెట్టలు తొత్తరలేను నా కృపను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం మాట్లాడండి. పర్వతం తొలగిపోయిన మెట్టలు తత్తరలేను నా కృపని విడిచిపోదని ప్రభు అంటున్నాడు. ఆయన కృప ఏది ఏమైనా కానీ ఆయన ఆశీర్వాదం దేవుని ఎప్పుడు మనం విడిచిపోదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఎప్పుడు విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నది నీ యందు జాలిపడు. యెహోవా సెలవు. నీ యందు జాలి పడుతున్నాడు. ఆయన ఎప్పుడు మనం జాలి పడుతూ ఉంటాడు ప్రభు. ఏదేమైనా కానీ ప్రభు అంటున్నాడు, నేను విడవను, ఎడపాయను. ప్రభు చిత్తం నెరవేర్చేలాగా మనం ప్రార్థన చేయాలి. పర్వతం తొలిగిపోయిన మెట్ల తాత్రలు నా కృపను నేను విడిచిపోదాను. ఎప్పుడు కూడా ప్రభు మనం తోడుకుంటున్నాడు. ప్రభు ఇప్పుడు మనం దీవిస్తూ ఉంటున్నాడు, ఆశీర్వస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధి మనం విడవకూడదు. చూడండి, యెషయా 49:15 స్త్రీ తన గర్భం పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లలు మరిచిన వారైనా మరిచలేవు, నేను మరవను. వారైనా ఒకవేళ నేను మర్చిపోవచ్చు, ఒక్కోసారి నిద్రపోవచ్చు ఆ స్త్రీ, కానీ నేను మరవను. చూడుము, నా రక్షతుల మీద నేను చెక్కినాను, నీ ప్రాకార నిత్యము నా ఎదుటన్నది, నీ ప్రాకార నిత్యము నా ఎదుటన్నది. అంటే చూడుము, ఎప్పుడు కూడా మన అందరం అరచేతులు చెక్కున్నాడు, దినమెల్లా అరచేతులు చూసుకుంటున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె అని. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన కృప మనం ఎప్పుడు విడిచిపోదు. ఎప్పుడు కూడా మన తోడుగా ఉంటుంది. కానీ తోడైన దేవునికి ఎప్పుడు కూడా మనం సమీపంగా ఉండమంటున్నాడు. ఎప్పుడు కూడా ప్రార్థించుకుంటూ ఆయన శుద్ధించుకుని ఆయన గణపరిచినప్పుడు ఆయన మన తోడని మనం చేసే ప్రతి పనిలో కూడా దేవునికరంగా ఆశీర్వాదంగా దేవుడు మలిచిన గాక. కాబట్టి వాగ్దానం ప్రార్థన చేసుకుంటే ప్రభు నేను దీవించిన కృప నీకు నిన్ను విడిచిపోకుండా గాక. తల్లి అయిన మత్స్యంగా నిన్ను మరవను. చూడు, అరచదురని చెప్పుకున్నాను. మంచి వాగ్దానం ప్రభు ఇదని నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం ప్రార్థించే ఏది ఏమైనా కానీ ఆయన వాగ్దానం ఇచ్చి వాగ్దానం నమ్మదగిన వాడు. వాగ్దానం ప్రార్థించే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరి దినమంతా మనం చేసే పనంతా దేవునికరంగా ఆశీర్వాదకరంగా ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుని ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం గల యేసు ప్రభు పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు. ఇదిగోనైనా మరొక నూతన దినం దయచేస్తూ ఈ దినమంతా నీ రేఖాచారణ భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశ్రయించి ప్రభు దినం చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా తోటి పని వారి ద్వారా ఏకేడు రాకుండా అందరితో సమాధానం శాంతి తెచ్చండి. మా పని భారం ఒత్తిడి తీసే యజమాని నెలలా జీతాలు ఇచ్చే కృప తెచ్చే ఇచ్చిన జీతం వ్యర్థం కాకుండా మా కష్టాజీతం మేము తినేలాగా మీ కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైనా బలహీనంగా బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి. నేను స్వస్థపరిచే యెహోవా నేను అంటా ప్రభా. స్వస్థపరచని విడుదల తెచ్చి హాస్పిటల్ ఐసీలో బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. రెక్కల కష్టాన్ని ఆశ్రయించా, తాగుడు పేకడని వ్యసనాలను దూరపడం, అప్పులు బంధకాల నుంచి విడిపించి కృప చూపించు ప్రభు. ఏదైనా పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుని 10 బిడ్డని దీవించి ఆశ్రయించి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరే సహాయం చేసి దీవించేసి మీ కృప చూపి మిమ్మల్ని మీరు మహింపరచడం కనపరుచుకోమని తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఈ ధర్మ తండ్రి, నాయన పరిశుద్ధాత్మగా ప్రయాణం మీద ప్రతి బిడ్డ ప్రయాణం క్షేమకరం ప్రయాణం జరిగేలాగా సహాయం చేయండి ప్రభా. అవి గాలి ప్రయాణం, బస్సు ప్రయాణం, ట్రైన్ ప్రయాణం, ఏ ప్రయాణం గమ్యం చేరు కంచి వెండి కాదు. ఇప్పుడు వెళ్ళే ప్రతి పనుల జయాన్ని, విజయాన్ని దయచేయండి, కృప చూపించండి ప్రభా. నాయన ఇంకా ఎవరైతే తండ్రి నాయన నూతన గృహాల కోసం నూతన గృహాల విషయంలో కారించండి. అలాగే ఇప్పుడు గర్భాలు ఇచ్చిన నార్మల్ డెలివరీ వచ్చేలా సహాయం చేయండి. గర్భాలు తెరవండి ప్రభావ. మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే ప్రతి సమస్యను విడిపించి శాంతి సమాధానం నెమ్మది దాచి దినమంతా నీ రేఖలు చాన్ని భద్రపరిచి కాచి దాచి కాపడం, మా పని భారం అంతా ఒత్తిడి తీసేసి ప్రభావ మీ కృప చూపించమని, మీ కృప మమ్మల్ని విడిచిపోకుండా మీరే సహాయం చేయండి. మీ కృప మాకు తోడుగా మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు దేవుడు పంపించిన కాక. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.